నమస్తే అండి. నేను ఈ డిప్పలో చుక్కకూర విత్తనాలు పెట్టి ఇలా పేపర్ వేసాను. పేపర్ వేసి మొలకలు వచ్చే వరకు రోజుకి ఒక్కసారి తడి లేనప్పుడు మాత్రం నీళ్ళు పోసి ఇలా బరువు పెట్టుకుంటే ఎంత బాగా జెర్మినేషన్ అవుతాయో చూడండి. ఇలా మొక్కలు మొలిసినాక ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇక డాబా మీద పెట్టేస్తా. ఎంత అందంగా మొలిసినాయో, ఎంత బాగా మొలిసినాయో. పద్మాంటి నువ్వు తెప్పించుకున్న మట్టిలో మొక్కలు మొలుస్తాయా అని అడిగారు. నేను తెప్పించుకున్న మట్టిలోనేనండి ఈ చుక్కకూర. భలే వస్తుంది. ఇప్పుడు మనం పేపర్ కాపోయినా డిప్ అయినా ఏదైనా బాటిల్ ఇచ్చవచ్చు. నా దగ్గర ఇంకా డిప్పలు లేవని ఇక నేను న్యూస్ పేపర్ అలవాటు చేసుకున్నా. ఇట్లా వేసేసి మరలా ఇంకో డిప్పలో పోసి నేను మరలా చుక్కకూర విత్తనాలు నాటుకుంటాను. న్యూస్ పేపర్ అక్కర్లో సన్లైట్ లో పెట్టుకుంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మనం 15 రోజులకి ఒక్కసారి కంపోస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈరోజు మొక్కలకి ఇది ఆవాలని మిక్సీలో కొట్టి నేను ఇలా మూట కట్టి ఇలా డ్రమ్లో వేసేసానండి. ఒక రోజు ముందు ఈ నీళ్ళు ఇస్తున్నా. ఈరోజు ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటే ఇట్లా లిక్విడ్ వస్తుంది. మంచిగా నీళ్ళల్లో ఊరబెడితే ఇలా వారం రోజులు ఈ నీళ్ళు మొక్కలకి వెళ్తాయి. ఇట్లా నేను రోజు ఏదో ఒక మన ఇంట్లో ఉన్న వాటితో పోషక ద్రావణాలు చేసుకుని మొక్కలకి ఇస్తున్నానండి. పద్మాంటి నువ్వు తీసుకున్న మట్టిలో మొక్కలు మొలిసినాయా అని అడిగారు. ఇగోండి ఎంత బాగా మొలిసినాయో చూడండి. తోటకూర అవి, ఇవేమో చుక్కకూర ఎంత బాగున్నాయో చూడండి. ఆ మట్టిలోనే వంగ మొక్కలు కూడా మొలిసినాయి, ఉంచేసాను నేను. మన మామిడి చెట్టు అక్టోబర్ 17వ తారీఖున ఇలా పూత కనపడిందండి. అక్కడక్కడ వస్తుంది. మేము వచ్చిన కాడి నుంచి సంవత్సరానికి 2 సార్లు కాపు కనపడుతుంది. అంజూరు కోసుకుందాం. ఎంత బాగుందో చూడండి అంజూరు. పైన నీళ్ళు పడతానికి వచ్చాను నేను. అంజూరు రండి, ఇంకో జాంకాయ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు పండింది. ఇది కోస్తున్నా. ఇదిగోండి, ఇది ఒకసారి కడుక్కొస్తాను. ఈ జాంకాయ కొరికి చూపిస్తాను మీకు. నేను చాకు పట్టి రాలేదు. ఇదిగోండి, రెడ్ కలరు, కొంచెం దోరగా ఉంటే వైట్గా ఉంటుంది. మీరు రండి, అది చూడండి ఒకసారి. బటర్ఫ్లైస్ అసలు మొత్తం పాలినేషన్ అవ్వట్లేదు మీకు అని అడుగుతున్నారు. ఇట్లా బటర్ఫ్లైస్ అవన్నీ ఉంటే పాలినేషన్ అవుతాయండి. మందార చెట్లు కూడా కట్ చేయాలి. ఇదిగోండి మందార చూడండి ఎంత బాగా పూసిందో. రెడ్ మందార. కోస్తా ఫ్లవర్స్ ఇప్పుడుగా స్నానం చేసుకొస్తా. ఇవ్వండి నిమ్మకాయలు, ఇటు చూడండి. ఇది ఇట్లా రాలిపోయినాయి. ఎన్ని రాలిపోయినాయి కుండీల్లో నీళ్ళు పడుతుంటే తెలిసింది. కోసుకుందామండి. ఇట్లా పట్టుకుంటేనే రాలిపోతున్నాం. ఏం ఎండండి, విపరీతంగా ఎండేస్తుంది. ఇగోండి ఎన్నుకొద్దాం రండి, కోసేద్దాం. పండిపోయి కింద పడిపోతున్నాయి.
మళ్ళీ పచ్చడి పట్టుకుంటమే. మన ఇంట్లో పండినవి కదా, పచ్చడి అసలు భలే టేస్ట్ ఉంది. ఇంకోటి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. జొన్న రొట్టి చేస్తే నా జొన్న రొట్టి వీడియో ఏంటండి బాబు ఇంత వైరల్ అయింది. మీ అందరికీ ఎంత బాగా నచ్చింది, ఎంత బాగా నచ్చి ఎన్ని కామెంట్స్ అండి. అమెరికా నుంచి అందరూ మేము చేసాం బాగా వచ్చిందని. అసలు ఎప్పుడు పైకి వస్తాను ఇట్లా డిప్పలు తీసుకురాను. వాళ్ళు ఓన్లీ నిమ్మకాయలే హార్వెస్ట్. ఇదిగోండి బాలాజీ నిమ్మ ఏం కాసిందండి, ఏం కాసిందా, ఎన్ని కాసినాయో చూద్దాం. ఇంకా 100 రూపీస్ టబ్లో పెట్టాను. అడుగుది పచ్చిగా ఉంది, పచ్చిగా ఉంది, అది పచ్చిగా ఉన్నాయి అవి. ఇంకా బాలాజీ నిమ్మ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. 3 రోజుల తర్వాత పసుపు రంగు వస్తుంది. మనం పచ్చడి పట్టుకుందాం. ఇటు రండి, ఇక్కడ చూడండి కుండీలు ఎట్టబడ్డాయో. ఇవి కూడా ఏరుతున్నాయి. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టేసి వస్తా. మీ అందరికీ నేను తెలిసిన ఆంటీనే. నేను వాళ్ళ నీళ్లు పట్టుకుని అంకుల్కి జొన్న రొట్టెలు చేసుకుని మొక్కలకు నీళ్లు పట్టాలని పైకి వచ్చాను. వచ్చేపాటికి నిమ్మకాయలు ఇట్లా పండిపోయి రాలిపోతున్నాయి. సరే మీకు చూపిస్తా, మీతో కౌర్లు చెప్దామని వీడియో చేశాను. ఇదిగోండి, ఇటు చూడండి ఎంత కాయ పడిపోయిందో, ఎంత కాయ పడిపోయింది. కోసేస్తానండి, కోసుకుందాం, ఎందుకు వేస్ట్ అయిపోతున్నాయి కాయలు. అసలు ఏం కాసిందండి బాబు నిమ్మకాయలు మట్టికి. సంవత్సరం ఎండాకాలం రావాల్సినవి ముందే వచ్చేసినాయి మనకి. ఇటండి టేబుల్ నిమ్మ చూద్దరు కానీ ఎన్ని కాసింది. మీరు ఇంకో జాంకాయ కోసుకున్నారా? అంకుల్ ఇంకో జాంకాయ కోసుకున్నారండి. ఎరగబండుతున్నాయి జాంకాయలు మట్టుకండి. నన్ను చూసి మట్టుగా నవ్వొద్దు మీరు. వాళ్ళ పద్మాంటి ఎట్టా ఉందని ఎండలో వాకింగ్ చేస్తంటే ఇది మొత్తం ఎట్లా అయిపోయిందో చూడండి, బ్లాక్ అయిపోయా ఫోర్ హెడ్ మొత్తం. అయినా పర్వాలేదు, వాకింగ్ చేయాలి, బాగా తగ్గాలి అని చెప్పి పట్టుదలతో మంచిగా నడుస్తున్నా. ఇట్రండి టేబుల్ నిమ్మ చూడండి, ఆకులు కలర్స్ ఆకుల్లోనే కలిసిపోయింది. అసలు ఇయ్యండి రాజా నిమ్మ, ఎందుకంటే చిన్నగా ఉంటుంది, భలే జ్యూస్ వస్తుంది సమ్మర్లో, భలే జ్యూస్. ఎన్ని కాయలు కాసిందో అసలు చెట్టు నిండా చూడండి. అది కాదండి, చెట్టు నిండా టేబుల్ నిమ్మే ఎంత బాగున్నాయో చూడండి. చూపిస్తున్నాను కదా నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలు. నిన్న రాత్రి ఆవాలు మిక్సీ చేసి నీళ్ళల్లో నానబెట్టి ఇచ్చాను. ఎంత బాగున్నాయండి. అసలు సీతాఫలం అయితే నిన్న ఇక్కడ ఈ తొడిన దగ్గర రాలిపోయి అసలు ఎంత టేస్ట్ ఉందో, ఎంత బాగుందో అసలు. భలే ఊరు ఈసారి, బాగా నిమ్మకాయలు మట్టికి భలే ఊరిని. ఎండలు ఎట్లా ఉన్నాయండి అసలు. జాబ్ చేసే మహిళలు ఎట్లా వెళ్తున్నారు బండి మీద. నేను నెల 15 రోజులు అవుతుంది వాకింగ్ చేసి వచ్చేపాటికి నీళ్ళు పడతాం. ఈ టయానికి మొహం అంతా మార్పు వచ్చేసింది నాకు. ఇంకేదో చూపిద్దాం అనుకున్నానండి మీకు. గులాబీ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. వెళ్ళి గులాబీ పూలు తేవాలి. గంగరాజు తెచ్చాను అంటున్నాడు, నేనేమో వెళ్ళట్లేదు. ఎడ్డి నెమ్ములు కూడా భలే పూసినాయి. ఇగోండి ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3, 6, 9, 13 వచ్చినాయి. ఈ 2 అంటే తీసేద్దాంలే. ఈ స్వీట్ లైమ్ అసలు ఎంత టేస్ట్ ఉందో, పుల్ల పుల్లగా భలే హ్యాపీగా. ఈ యాపిల్ ఫ్లవర్స్ చూడండి ఒకసారి ఎంత చిగుర్లు ఎంత బాగా వచ్చినాయో. యాపిల్, బంతి పువ్వులు ఒకటేంటి మన మిద్దె తోటలో. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నా. నా జొన్న రొట్టెలు, నా వంట మీకు నచ్చినందుకు. చక్కగా అందరూ చేసుకుని హెల్దీ మంచి ఆరోగ్యాన్ని తీసుకుందాం మనందరం. మనకు కావాల్సింది ముందు అదే అని నా అభిప్రాయం. అందుకే నేను అంకుల్కి మేము అదే తింటున్నాం. ఓకేనా అండి, ఉంటానండి, బాయ్ అండి. వీటితో పచ్చడి చేస్తాం మళ్ళీ. భలే ఉన్నాయి నిమ్మకాయలు. పచ్చడి మట్టికి మీ అంకుల్ రోజు పొద్దున సాయంత్రం తింటున్నారు. మరలా సీసా పచ్చడి వచ్చేస్తుంది.
ఇంకా 2 రోజులు పోతే ఇంకా పండిపోతాయి.